ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. చాలా మంది హిందూ మిత్రులకి దయించి తెలుసుకోవాలి, పాటించాలి, పూజ ఫలితం బాగా లభించాలి అనుకునేటటువంటి వాళ్ళకు చెబుతున్నాను. నా ఇష్టం, నేను ఎవరి మాట వినను అనుకునే వాళ్ళకి నమస్కారం, వారికి చెప్పడం లేదు. ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి. తర్వాత కానీ నీ ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా చేసుకునే హక్కు మీకున్న స్వతంత్రం ఉంది. మనకు ప్రభుత్వం కూడా ఇచ్చారు, అది వేరే విషయం. కానీ దేవాలయం అన్న తర్వాత ఏ ఒక్కరి తాత సొత్తు కాదు, ఏ ఒక్కరి ఇంటి సొత్తు కాదు. దేవాలయం అనేది అందరికీ సంబంధించింది కాబట్టి దానిని పరిశుభ్రంగా వీలైనంత వరకు ఉంచాలి. దేవాలయంలో పాటించవలసిన విషయాలు గనక తెలుసుకోకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా మట్టిలో పోసిన పన్నీరులాగా ఎటువంటి ఫలితం ఉండదు. ఏదో ఉంటే నిప్పుల మీద నీరు చల్లినట్టు ఎంతో రావాల్సి ఉంటే కొంచెం వస్తుంది. ₹1,00,00,000 మీరు చేసిన పూజ ₹1,00,00,000 లాభం రావాల్సింది ఉంటే ఒక 10,000, 20,000, 50,000 వస్తాయి అంతే. అవి కూడా మళ్ళీ దేనికో పోతే ఆగమాగం మనసు. ఎందుకయ్యా ఏం చేయాలి అని అంటే, దేవాలయం గడప లోపల అడుగు పెట్టి నుంచి కొన్ని నియమాలు ఉంటాయి. మొట్టమొదటిది సెల్ ఫోన్లు వాడొద్దు. ఫస్ట్ ఎటువంటి సందర్భంలోనైనా సరే బయటికి వచ్చి మాట్లాడుకోండి. 2 అడుగులు వేయలేరా? ఏమైనా పక్షవాతం వచ్చిందా, రోగం వచ్చిందా, ఏమన్నా 2 అడుగులు బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా. దేవాలయం అందరిది కదా, అందరూ మనశ్శాంతికి ప్రశాంతత కోసం కదా దేవాలయానికి వచ్చింది. అందులో ఫోన్లు మాట్లాడడం ఏమిటి? అందులో ఉద్యోగం చేసే వాళ్ళంటే అది వేరే విషయం, వాళ్ళని వదిలేయండి. ఉద్యోగం చేసే వాళ్ళు మాట్లాడుతారు ఏమని అంటే దాన్ని మనం మాట్లాడకూడదు. అది వాళ్ళ ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఏదని చెప్పేది ఉంటే వాళ్ళు చేశారు. కానీ భగవంతుణ్ణి దర్శించుకోవాలి, వెళ్ళాలి అనే భక్తునిగా ఎవరైతే వెళ్తారో అందరికీ నియమాలు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పసిపిల్లలు కానీ పెద్దలు, కొందరు చిన్నపిల్లడు కదండి ఏంటండి మళ్ళీ రివర్స్లో మాట్లాడతారు. ఎందుకు దేవాలయంకి ఎందుకు వస్తారండి? అర్థం కాని విషయము. అదేమన్నా హక్క? ఏమైనా ఫ్రీ బస్సు ఏదైనా పథకాలు పెట్టిరా? అవేమన్నా కాదు కదా. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవడానికి మనశ్శాంతి కోసం 1, మీ యొక్క బాధలు చెప్పుకోవడానికి 2, మీకు ఏదైనా చాలా కష్టాలు ఉంటే ఆ కష్టాలకు మార్గం చూపించండి స్వామి అని చెప్పడం 1. తర్వాత అది ఎటువంటి సమస్యలైనా కావచ్చు, వ్యాపారం దగ్గర కావచ్చు, ఉద్యోగం దగ్గర కావచ్చు, లేదంటే ఇంట్లో కావచ్చు, మొగుడు పెళ్ళాలది కావచ్చు, అత్తమామలది కావచ్చు, వగైరా 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 1,00,000 సమస్యలు ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఎవరికి మీ వాళ్ళు తీర్చుకోలేకపోతే భగవంతునికి వచ్చి గోడు చెప్పుకుందాం అనుకుంటారు. మనస్సులో చెప్పుకోండి, బయటికి కాదు. పెద్ద గొర్రె కాదు. తర్వాత భగవంతునికి నైవేద్యం పెట్టేటప్పుడు కానీ గర్భగుడిలో హారతి ఇచ్చేటప్పుడు కానీ ఎదురుగా నిలబడొద్దు. భగవంతుడికి 2 లైన్లు, ఇటొక లైన్ ఇటో లైన్లో నిలబడాలి, ఎదురుగా నిలబడొద్దు. బాగా తెలుసుకోండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, గర్భగుడి ముందు నుంచి ఎలాగో బ్రాహ్మణులు ముట్టుకోనియరు కాబట్టి వెనక గోడకి వెళ్తారు, లేదంటే పక్క గోడలకు వెళ్ళి ముట్టుకొని ముద్దులు పెట్టుకొని చేస్తారు. గర్భగుడిలో, దేవాలయం లోపల కొన్ని గర్భగుడిలు ఉంటాయి. గర్భగుడిలోకి ఉండేటటువంటి ఏ గోడని ముట్టుకున్నా అప్పటి వరకు మీరు చేసిన పూజ ఫలితం పుణ్యం ఏది ఉంటుందో అది రాక్షసులకు వెళ్ళిపోతుంది, రాక్షసులకు బలం అవుతుంది. మీకు ఎటువంటి పుణ్యం ఉండదు. దీని చాలా రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సింపుల్ గా చెప్పకపోతే మళ్ళా ఏందండి అని చెప్పి మా వంకాయ మిత్రులు అడుగుతా ఉంటారు ప్రతిదానికి. అలా ఏం బుక్కులు చదవరు, పెద్దలు చెప్పింది ఏమి వినరు. ఏదో 4 అక్కడక్కడ మాట్లాడతారు, వింటారు, వినేసేసి దానే పెద్ద వేదాంతి, మొత్తం వేదాంతం తెలిసినట్టుగా మాట్లాడుతుంటారు. అదో పెద్ద మనకు ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఇంతకుముందు అంటే త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, దేవతల వేద యుగంలో రాక్షసులు బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళకి కావాల్సింది కొట్టుకొని చంపుకొని తినేటోళ్ళు, మనుషులను జంతువులను అన్నిటినీ. ఈ కలియుగంలో దేవతల్ని రాక్షసుల్ని బయటికి రాకుండా పాతాళంలోకి తొక్కేశాడు కాబట్టి భగవంతుడు. వాళ్ళు అడుగుతారు, అయ్యా మాకు కూడా మీరే పరమాత్మ కదా, మనుష్యులకే కాదు జంతువులకే కాదు మాలాంటి రాక్షసులకు కూడా మీరే పరమాత్మ కదా, మరి మేమేం తిని బతకాలయ్యా? మా పాతాళంలో ఏం దొరుకుతుంది? ఇక్కడ ఏమీ ఉండదు, ఇక్కడ శూన్యము ఏముంటది, మరి మేమేం బతకాలి, ఏం తిని బతకాలి అంటే అప్పుడు భగవంతుడు అంటాడు, సరే ఒక పని చేయండి, ముందు నుంచి
పద్ధతిగా ఉన్న వాళ్ళకేమో పుణ్యం చేసి వాళ్ళకి బలం వస్తుంది, దేవుళ్ళకి బలం వస్తుంది, ఆహారం వస్తుంది. లేదు పద్ధతి మారి ఇట్లా చేసిన వాళ్ళు వెనకలు వచ్చి పూజలు చేసి బోడలు ముట్టుకున్న వాళ్ళకి వాళ్ళ ఏదైతే పుణ్యమో మీకు ఆహారంగా లభిస్తుందని భగవంతుడు కలియుగంలో రాక్షసులకు వరం ఇచ్చాడు. కావాలంటే పెద్ద పెద్ద పండితులు బాగా బుక్స్ బాగా చదివిన వేద పండితులను అడగండి, చెబుతారు. దేవాలయంలో ఎలా పడితే అలా ఉండకూడదు. రెండోది అన్నిటికంటే మించి ఏంటంటే దేవాలయం గడప లోపల అడుగుపెట్టిన తర్వాత భగవంతునికి తప్ప ఇంకా ఏ స్వామీజీ కానీ ఎవరికి కానీ దండం పెట్టొద్దు, బ్రాహ్మణుడికి కూడా దండం పెట్టొద్దు. ఒకవేళ ఆయన పూజ అవన్నీ చేస్తే వారికి దక్షిణ వేయండి, దక్షిణ వేసి భగవంతుడికి నమస్కరించండి. ఆయన ఏం అడగడే, నమస్కారం చేస్తలేరు ఏందని, బ్రాహ్మణుడు ఏం అడగడు. అన్నిటికంటే పెద్ద దరిద్రం ఇంకొకటి ఏంటంటే బ్రాహ్మణులను కానీ స్వామీజీలను కానీ కాళ్ళు పాదాలు పట్టుకొని గట్టిగా పిసికి పిసికి మొక్కుతుంటారండి. అది చాలా పెద్ద తప్పు, పాపం అది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు అయితే అమ్మ నాన్నలు అత్తమామల కాలు మొక్కాలి, తర్వాత ఎవరి భర్త కాలు మాత్రమే మొక్కాలి. స్వామీజీలకు వాళ్ళకు కూడా కాలు ముట్టుకోవద్దు, దూరం నుంచి నమస్కారం పెట్టాలి. హిందూ సాంప్రదాయంలో విషయాలు తెలుసుకోకుండా కాళ్ళ మీద పడిపోతుంటారు. శాస్త్రంగా నమస్కారం ఆడవాళ్ళకు లేదు. అదే చాలా మందికి తెలిసినా కూడా కొందరు చేస్తుంటారు. మేము ఎందుకు చేయొద్దండి, మాకేం తక్కువ అండి, మేము ఆది పరాశక్తులమండి, మాకు మహాశక్తి ఉందండి. శక్తుల సంగతి పక్కన పెట్టండి, కొన్ని నియమాలు ఉంటాయి. ఎందుకు పెట్టారు అని అంటే వెరీ సింపుల్. ఆడవాళ్ళకి శాస్త్రంగా నమస్కారం పెట్టలేదు, అది రెండో దాంట్లో చెప్పుకుందాం. అది తర్వాత మగవాళ్ళు కూడా స్వామీజీలు కూడా అయ్యప్ప మాలలు వేశారు కదా, గురుసాం అని చెప్పి దేవుణ్ణి వదిలేస్తారు, అంత వదిలేసి దేవాలయంలో మొక్కుతుంటారు. ఎందుకు? బయటికి రండి, బయటకు పిలుచుకోండి. బయటకు దేవాలయంలో ఎంతసేపు ఉంటారండి? దేవాలయంలో ఎంతసేపు ఉంటారు భక్తిగా పూజించే వాళ్ళు? ఓ 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట, గంట, అంతేగాని 24 గంటలు అందులోనే ఉంటారు కదా. దేవాలయం పూజ పునస్కారం లోపల అయినాక గడప బయటకు వచ్చినాక ఆయన కాళ్ళ మీద పడతారా, ఆయన కాలు మొక్కుతారా, ఆయన కాలు 2 గంటలు 3 గంటలు పిసికి పాద సేవ చేస్తారా? గడప బయటకు వచ్చినాక చేసుకోండి. గడప లోపల భగవంతుని తప్ప ఇంకెవరికి నమస్కారం చేయకూడదు. తెలుసుకుంటే మీకు మంచిది. ఒక గురుస్వామిగా గురువుగా మా బాధ్యత చెప్పడం వరకే మా బాధ్యత. ఏమంటారు కదా, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాం, బలవంతంగా ఏమి ఎవరు నీళ్ళు తాగిపించలేం కదా గుర్రాన్ని. ఇక్కడ కూడా అంతే. మీ యొక్క పుణ్యం మన హిందూ మిత్రులందరూ కూడా ఎన్నో పూజలు చేస్తున్నా కొంతమంది బాధపడుతుంటారు, నాకు వచ్చి చెప్తుంటారు. కాబట్టి నేను చెప్తున్నాను, నేను మాకైనా ఫలితం లేదు అంటే నువ్వు పాటించాల్సిన కనీస నియమాలు కూడా నువ్వు పాటించకుండా నీ ఇష్టం వచ్చినట్టు దేవాలయంలో మహా అపరాధం చేసుకుంటూ నేను ఆ పూజ చేసినా, ఈ పూజ చేసినా, ఇంత పూజ చేసినా, అన్ని ఒత్తులు వేసినా, ఇన్ని దీపాలు వెలిగించినట్టు ఏం ప్రయోజనం? నా మాట కొద్ది కటువుగా ఉన్నా మీరు ఆలోచన చేయండి. ఎవరికి చెప్తున్నా, మీరు మంచిగా పాటించిరు, మీ ఆస్తిలో నాకేమైనా బాగా వస్తుందా? మీ నుంచి ఏమైనా ఏమైనా తీసుకుంటున్నా? మన హిందూ మిత్రులు మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందరి బాధ్యత అదే, ప్రతి ఒక్కరి బాధ్యత అది. దేవాలయాన్ని చాలా పరమ పవిత్రంగా ఉంచాలి. అన్నిటికి మించి కొన్ని గర్భగుడిలలో ఫోటోలు తీయొద్దని చాలా వరకు పెడతారు, కొన్నింటిలలో మాత్రమే పర్మిషన్ ఇస్తారు. ఇస్కాన్ టెంపుల్లో ఏదే రాధాకృష్ణులు ఉంటారు కదా, సుభద్ర బలరాం, వాళ్ళ దాంట్లో ఉన్న దాంట్లో వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఫోటోలు దిగుమని, అన్న దగ్గరనే ఫోటోలు తీసుకోవాలి. మొన్న నేను చూశానండి, మన అమ్మాయిలు ఒక 20-25 ఏళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు ఒక 7-8 మంది కిక్కి నవ్వుకుంటా చేసుకుంటా బల్కంపేట ఎల్లమ్మ గుడిలో గర్భగుడిలోకి పోతూ అలా ఫోటోలు నిషిద్ధం అని రాసి ఉన్నా చదువుకుంటేనే కిక్కిర్ అని కొడుతున్నారు. ఆ బ్రాహ్మణుడు చూడగానే ఇక్కడ పక్క చెప్తారు, ఆయన అక్కడ తిరిగి ఏదో పూజ అర్చన చేస్తారు కదా, చేసేటప్పుడు టకాటక్కడ కొడుతున్నారు. అంటే తెలివి అదేం, దాని తెలివి అంటారు, దాన్ని ఏమన్నా దొంగతనం అంటారు, దొంగ బుద్ధి అంటారు, రాక్షస గుణాలు అంటారు. దానికి దైవము ఇవ్వాల్సిన, భగవంతుడు ఏం చేయడు, భగవంతుని చుట్టూ ఇంకా కొంతమంది ఉంటారు. మనకు అందరికి హిందువులకు అందరికి తెలుసు కదా, యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు ఉంటాడు, ఆయన అందరు ఎవరేం చేసినా రాస్తూనే ఉంటాడు. అదేందండి మేము ఎట్లా చేసాం, మీకు వస్తాయా రాస్తావా చేస్తావా అనగానే చిన్న ఉదాహరణ చెప్తాం. ఆ మధ్యన కొంతమంది ప్రముఖులు ఏరోప్లేన్లలో బ్లాస్ట్ అయి చనిపోయినప్పుడు బ్లాక్ బాక్స్ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు అంటే
లోపల ఏం జరిగినాయి అన్ని రికార్డ్ అయితే అంటే ఏం మాట్లాడుకునే చేసాం అది ఎంత బూడిద అయిపోయినా కాలిపోయినా ఎంత ఫ్లైట్ మొత్తం అంత గట్టి ఫ్లైట్ బూడిద అయిపోయినా సరే ఇది మాత్రం బ్లాక్ బాక్స్ మాత్రం ఏం కాదంట అని నేను మీడియాలో అనలేదు, అది నేనేం పోయి చూడలేదండి. మీడియాలో న్యూస్ పేపర్లలో దినపత్రికలలో వచ్చినాయి. నేను చెప్తున్నాను నిజమా అబద్ధం మీరు కింద కామెంట్ చేయండి. ఆ ఫ్లైట్ లో బ్లాక్ బాక్స్ పెడతారు, ఎవరు ఏం మాట్లాడుకుని తర్వాత ఏదైనా ఎందుకు జరిగింది ప్రమాదం నిజంగా అనుకోకుండా జరిగిందా ఎవరైనా కావాలని చేసిరా ఏంది అని తర్వాత పోలీసులు విచారణ చేయడం కోసం వాళ్ళకి ముఖ్యంగా ఆ ఆధారం కోసం ఆ బ్లాక్ బాక్స్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తారంట. అందులో అన్ని రికార్డ్ అయితే అంటే అందరూ మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళు చేశారు. అలాగే మన మనసు ఉంటది కదా, మన మనసు మనిషి లోపల ఈ ఆత్మ ఉంటుంది కదా, ఆత్మ వేరు మనసు వేరు బుద్ధి వేరు అన్ని ఒకటి కాదు. ఈ ఆత్మ అనేది ఉంటుంది కదా, ఇది పెద్ద బ్లాక్ బాక్స్. ఇది ఎట్లా అంటే మనము మెలుకున్నా రికార్డ్ అయితే, మనం నిద్రపోయినా మన కొన్ని కళలు వస్తుంటాయి కదా, అరే నాకు ఆ కళ పడ్డది, కొందరు దేవుడు కనిపించిండు, లేదంటే కొందరు నాకు దయాలు భూతాలు కనిపించినాయి, అరే నాకు అట్లాంటి కళ సంథింగ్ చెప్తారు కదా. అట్లా మనం నిద్రపోయినా మన కళ్ళు నిద్రపోతాయి తప్ప మన మనసు నిద్రపోదు, అది రికార్డ్ చేస్తూనే ఉంటుంది. భగవంతుని ముందు నిలబడితే అన్ని కనిపిస్తుంటాయి. అక్కడ చేయాల్సిన టైంలలో చేస్తారు. నవగ్రహాలకు ఎందుకు డ్యూటీ ఇచ్చిర్రు? గ్రహదోషం గ్రహచారం అంటారు. దేవుళ్ళని నమ్మని వాళ్ళు ఏమంటారు, అరే టైం బాగలేదురా భయ్, ఆడ అదృష్టం బాగాలేదురా భయ్ అంటారు. అదృష్టం అంటే ఏంది, టైం బాగాలేదంటే ఏంది? టైం బాగాలేదంటే నేను అన్న టైం బాగాలేదంటే ఆడ 200 150 పెడితే మంచి వాచ్ దొరుకుతుంది, ఇంత పెద్ద వాచ్ మంచి దొరుకుతుంది తెచ్చి పెట్టుకున్నాను. టైం బాగాలేదంటే అంతే కదా టైం అంటే. గ్రహ దోషానికి గ్రహాలకి నవగ్రహాలకి ఇచ్చేటటువంటి ఫలితాలని కొందరు వాటిని నమ్మొద్దని చెప్పి టైం అంటారు. టైం బాగాలేదు, అదృష్టం బాగాలేదు. ఈ వీటికి పర్యాయ పదాలు ఏంటి, దీని అర్థాలు ఏంటి? ఇప్పుడు మనం తెలుగులో మంచినీరు అంటాం, సంస్కృతంలో జలం అంటాం, హిందీలో పానీ అంటారు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వాటర్ అన్నారు ఇంగ్లీష్లో. ఏదన్నా కానీ అది వాటరే కదా. అలాగే ఇక్కడ గ్రహచారానికి ఎవరు టైం అన్నా అదృష్టం అన్నా నేను ఇంకో శక్తి ఉంటుందండి, నేను నమ్మనండి, దేవుడని నమ్మనండి, ఏదో పవర్ కనిపించండి పవర్ ఒకటి ఉంటుందండి. మరి అదేదో చెప్పురా భయ్, నువ్వు అదేదో చెప్పు మరి, తీసుకొచ్చి జనాలకు అర్థమయ్యేటట్టు, బాధలు తీరేటట్టు. వీళ్ళకేదో తెలియక పాపము ఋషులు మునులు నవగ్రహాలు ఇవన్నీ ఏదో చెప్పుకుంటూ వచ్చిర్రు. మరి నువ్వు ఏదో పవర్ అని చెప్తున్నావు, ఆ పవర్ ద్వారా ఎట్లా చేయాలో చెప్పండి. మరి చాలా మంది పేదవాళ్ళు మధ్య తరగతి కోటీశ్వర్లు కూడా బాధపడుతున్నారు. కోట్లు ఉన్నంత మాత్రాన బెంచ్ కార్లు ఉన్నంత మాత్రాన ఎవరు మనశ్శాంతిగా ఒక కష్టం ఒక బాధ లేని వాళ్ళు ఈ ప్రపంచంలో లేనేలేరు. భగవంతుడే లేడు, ఆయనకు ఎన్నో బాధ్యతలు, బాధ లేకున్నా బాధ్యతలు. ఆయన బాధ వేరు. అయ్యో పిల్లలకి ఇంత మానవ జీవితం ఇచ్చానే వీరు మంచిగా ప్రవర్తనతోటి నేర్చుకుంటారా బాబు అంటే వీళ్ళు తాగి తందనాలు ఆడతా ఊగుతా చేసా డిస్కో డాన్స్ చేసా అని వీళ్ళకి మానవ జన్మనిచ్చింది గిందుకానేనా ఆయన బాధ ఆయనకు ఉంటది. పిల్లలు తప్పపోతుంటే ఏం చేస్తారు, తల్లి ఎక్కువ బాధపడదు. అయ్యో తల్లి బిడ్డని వెనకలు వేసుకొస్తుంటది, నా కొడుకు లేండి, నా కొడుకు అయ్యో ఏం తెలియదు, వాడు 20 చెడు కింద 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చి నా కొడుకు నా అమాయకుడు అండి అంటారు. తండ్రి మాత్రము బయట సమాజం చూసిన తండ్రి గారాబం చేయడు కొడుకులని, బిడ్డని గారాబం చేస్తాడు, ఇంకా మా అమ్మ అని. సో ఇలాంటి విషయాలన్నీ కూడా గ్రహించి తెలుసుకుంటే మీకు చాలా మంచిది, లేకపోతే మనం ఏం చేయలేము. అలాగే దేవాలయాలలోకి మందు తాగి కానీ మాంసాహారం తిని కానీ వెంటనే దేవాలయానికి వెళ్ళకూడదు. స్నానం చేసుకొని కొద్దిగా ప్రశాంతత అయినాక దేవాలయానికి వెళ్ళండి. దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారు అన్నది ఫస్ట్ ఆలోచన చేసుకోండి. అసలు దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారు? ఓ కిరాణా షాప్లోకి వెళ్తాం, ఎందుకు వెళ్తాం? కిరాణా సామాన్ కోసం వెళ్తాం. ఓ మందుల షాప్లోకి వెళ్తాం, ఎందుకు వెళ్తాము? అదే మనకు కావాల్సిన మందులు ఇచ్చి తీసుకొని మందులు ఇవ్వండి రా బాబు అని చెప్తాం. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? మనకి ఏదైనా రోగం వస్తే డాక్టర్ మందు ఇస్తాడని. దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారు మీరు? మనం ఎందుకు వెళ్తున్నాం? మనం ఏదో కారణం ఉంటుందిగా. ప్రధానంగా ఏవో కష్టాలు ఉన్నాయి, దేవాలయం చుట్టూ తిరిగితే కోరికలు తీరుతాయి, నా కష్టాలు పోతాయి, నాకు బాధలు ఇవి, లేదంటే నా మొగుడు నన్ను కొడుతున్నాడనో, నా పిల్ల మంచి చూసలేనో, నా అత్తమామలు బాగా కొడుతారు, ఏవో ఒక సమస్యలు, లేదంటే వ్యాపారం నడుస్తలేదనో, లేదంటే ఇక రాజకీయ నాయకులకు నాకు ఎదుగుదల వస్తలేదు స్వామి, నేను ఇన్ని చేస్తున్నాను, నేను కొద్దిగా లీడర్ని పెద్ద లీడర్ని అయితే నీకు అది చెప్పేసి ఇది చెప్పేసి అని ఏవో కోరికలతోటి 90% వెళ్తారు. కోరిక లేకుండా ఊరికే భగవంతుని ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు. అక్కడ నేర్చుకుంటారు, తెలుసుకుంటారు,
అయ్యా దేవాలయంలో ఎలా ఉండాలి, దేవాలయంలో ఏం మాట్లాడాలి, దేవాలయంలో ఏం మాట్లాడకూడదు అని అన్ని తెలుసుకొని వాళ్ళు నడుచుకుంటారు. ఇతరులు వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం టెన్షన్లో ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళకండి స్వామి, ఎందుకు వెళ్తారు? అలాగే మహిళలు ఇప్పుడు అంటారు ఋతుక్రమం అవన్నీ అంటారు, నేను అవన్నీ కాకుండా మహిళలకు ప్రతి నెల 5 రోజులు జ్వరం వస్తుంది, నేను అదే మాట మాట్లాడుతున్నా. మీరు ఇక కింద అది అంటారండి ఇది అంటారండి అని మాట్లాడితే నేను ఏమన్నా పేర్లు పెట్టుకోండి. మహిళలకు అందరికీ కూడా స్త్రీమూర్తులు అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, వదిన కావచ్చు, అమ్మమ్మల నుంచి రాదులేండి, 50 ఏళ్ళ తర్వాత నుంచి సమస్య తగ్గిపోతుంది, ఉండదు అది. అందుకే శబరిమల నియమాలు ఏంది, 12 ఏళ్ళ లోపల అమ్మాయిలు వేసుకోవాలి, మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత ఆ జ్వరం తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు వేసుకోవచ్చు అనే ఒక నియమాలు ఉన్నాయి. అవి ఎందుకు ఏమిటి అనేది చాలా పెద్ద స్టోరీ, అది చెప్పాలంటే ఏదో 2 మాటలు చెప్పేది కాదు. ఆ మధ్యన కొందరు గొడవ పెట్టారు కదా, మేము ఆడవాళ్ళం శక్తి లేదా, గంపలు మోసము, ఈ శబరిమల ఎక్కలేమా అది ఇదని. ఎక్కడానికి హక్కులు చెప్పుకోవడానికి ఏమి గవర్నమెంట్ పెట్టిన పథకాలు కావు ఇవి. భక్తి మనసులోంచి భక్తి రావాలి భగవంతుని. పైగా అయ్యప్పని ఆడవాళ్ళు పూజించొద్దు అని చెప్పలా, ఒక్క శబరిమల ఉన్న దేవాలయం మాత్రం వెళ్ళొద్దన్నారు. అది వేరే కథ, దానికంతా వేరే చెప్తాను అది. అలాగే దేవాలయాలలో ఉన్నటువంటి ఎటువంటి విగ్రహాన్ని కూడా బాగా అంటే కొన్ని బయట ఉంటాయి, బయట ఉన్న విగ్రహాలను కూడా ముట్టుకుంటుంటారు, కొందరు దాని మీద పడిపోతుంటారు, ముద్దులు పెట్టుకుంటుంటారు. ఏమి వాట్ ఈస్ దిస్? ఇది లేదండి నా ప్రేమ అండి, నా భక్తి అవన్నీ మర్చి నీ జోబులో పెట్టుకో, అలాంటివన్నీ బయట నడుస్తాయి. దేవాలయంలో ప్రతి విగ్రహం వెనుకల ఒక విశిష్టత ఉంటుంది, అది నీ ఒక్కడికి సొత్తు అయ్యింది కాదు. కావాలంటే నువ్వు బయట ఎన్నో విగ్రహాలు ఉంటాయి, రోడ్డు మీద మట్టి చెక్క రాయి విగ్రహాలు ఉంటాయి, తీసుకో ఇంట్లో పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన ముద్దాడు, ఏం చేసుకుంటో చేసుకో. దేవాలయం అందరికి సంబంధించింది, నీ ఇష్టం మన ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా నడుచుకోవడానికి వీలు లేదు. కొన్ని నియమాలు పాటిస్తామంటే దేవాలయానికి వెళ్ళండి, లేదు అనుకుంటే మానేయండి. ఎవరేం కొట్టట్లేదు, దేవాలయానికి రాకపోతే ఎవరైనా కొడుతున్నారా? పెట్రోల్ పోయమంటారా? మనకు నిత్యావసరాలు ఇవ్వమంటారా? దేవాలయానికి వెళ్ళకపోతే సినిమా టికెట్లు ఇవ్వమంటున్నారా? డాక్టర్ వైద్యం చేయమని అంటున్నాడా మీకు దేవాలయానికి వెళ్ళకపోతే? దేవాలయానికి వెళ్ళేది ఉంటే ఖచ్చితమైన నియమాలు పాటించండి, మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉన్న టైంలో వెళ్ళండి. ఈ 5 రోజులు జ్వరం వచ్చినప్పుడు 5 రోజులు మీకు బయట అని తెలిసినప్పుడు దేవాలయానికి వెళ్ళకండి, 5 రోజులు స్నానం చేసుకున్నాక వెళ్ళండి, పర్వాలేదు. ఒకవేళ దేవాలయంలోకి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు తెలిస్తే మామూలు చిన్న దేవాలయంలో మీకు ఆ జ్వరం వచ్చిందని మీకు తెలియగానే బయటకు వచ్చేసాను, దర్శనం అవసరం లేదు. బయటకు వచ్చిరంటేనే భగవంతుడు మీపై కరుణ చూపిస్తాడు, ఎందుకంటే మీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి భగవంతుని రూల్స్ పాటిస్తున్నారు అక్కడ. కాబట్టి మీరు అట్లనే మొండిగా ఉండకండి అక్కడ ఉంటే. లేదు కొన్ని దేవాలయాలు ఉంటాయండి, తిరుపతి అలాంటి యాదగిరిగుట్ట దగ్గర కొన్ని 100 మంది ఉంటారు, వెనక్కి పోలేం ముందుకు పోలేం. అలాంటి సమయంలో వస్తే భగవంతుడు క్షమాపణ కోరుకొని నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత అనవసరం మీ మనసులో చెప్పుకోండి, పక్కోడికి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అలాంతా అసహ్యంగా చూస్తారు. అది అసహించుకోవాల్సిన విషయం కాదు, కానీ మనుషులకు చెప్తే ఏం చేస్తారంటే ఏదో వాడేదో శుద్ధపూస మహాత్ముడు అయినట్టు బాగా ఆచారాలన్నీ పాటించినట్టు పక్కకు ఆడవాళ్ళు కూడా కొందరు మిమ్మల్ని ఒక మహా పాపిని చూసినట్టు చూస్తారు. ఆ విషయం అప్పుడు చెప్తే అది చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇబ్బంది బాధ పెట్టాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏదైనా ఆ గుంపులో గ్యాంగ్ చాలా ఉన్న దేవాలయంలో వస్తే మీరు భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి, బయటకు వచ్చి నీళ్ళు చల్లుకొని ఇక మళ్ళీ వెళ్ళిపోండి. 5 రోజులు ఏ గుడికి వెళ్ళకండి, ఇంట్లో పూజ చేయకండి, ఇంట్లో పూజ దగ్గరికి వెళ్ళకండి, చాలు. అదే సహజ సిద్ధంగా అయిన దానికి భగవంతుడు ఏమన్నాడు, క్షమించేస్తాడు. నీకు తెలిసి వచ్చిన తర్వాత తెలిసి కావాలని ఏమైతుంది ఎందుకంట ఎవరికి మీ అమ్మకు కాదా మీ చెల్లికి కాదా ఇవన్నీ దేవాలయం దగ్గర పనికి రావండి, మీ ఇష్టం. ఒక గురువుగా ఆధ్యాత్మిక పరిశోధన చేసిన వాడిని నా హిందూ మిత్రులందరికీ మంచి జరగాలి, మీరు చేసిన పూజలు ఫలితం లభించాలని నేను చెబుతున్నాను. మీకు చెప్పడం వల్ల మీరు పాటిస్తే నాకు మీ ఆస్తిలోంచి ఏం వాటా రాదు, మీ పుణ్యంలోంచి నాకేం రాదు. నేను చేసుకునేది ఏదో నాకు వస్తుంది, మీరు చేసుకుంటే మీకు వస్తుంది, గంతే. మీ నుంచి ఏమైనా ఆస్తి నాకేమైనా వస్తుందా? రాదు కదా. ఎందుకు చెప్తున్నానే ఫస్ట్ అర్థం చేసుకోండి, ఎవరి కోసం చెప్తున్నాను. ఒకవేళ మీరు విని మీరు పాటిస్తే నాకేమొస్తుంది, మీరు పాటిస్తే
చెప్పండి, మీకు పుణ్యం వస్తుంది, మీ కుటుంబానికి మంచిగా అవుతుంది, మీకుండే సమస్యలు ఏదైనా ఉంటే తీరుతాయి మీరు అట్లా పాటిస్తే. నాకేమొస్తుంది? ఒక బాధ్యత తీసుకున్నాను కాబట్టి, ఒక గురువుగా కొన్ని వందల బుక్కులు చదివాను కాబట్టి, ఎన్నో రాష్ట్రాలు తిరిగి కొన్ని వందలు వేల మంది మనుషుల సైకాలజీ తోటి మాట్లాడిన పరిశోధన చేసినవాని కాబట్టి నా హిందూ మిత్రులకి, నా హిందూ బంధువులందరికీ, అంటే ప్రపంచంలో ఉన్న అందరూ కూడా బాగుండాలి, మనమే కాదు అందరూ బాగుండాలి. కాకపోతే మనం దేవాలయం గురించి, మన హిందూ దేవాలయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ పాయింట్లో నేను మన హిందూ మిత్రులు బాగుండాలని చెప్తున్నాను. నేను అందరూ బాగుండాలి, అదేం సమస్య లేదు, మనకేం అందరు బాగుంటేనే మనం బాగుంటాం. అలాగే దేవాలయాలలో పనికి మాలిన మాటలు, అనవసరమైన గొడవలు, తిట్లు, ఎందుకు పనికిరాని సినిమా కబుర్లు నేను విన్నాను. మాట్లాడుకుంటుంటారు ఏమంటే నీకేం స్వామి, నీకెందుకు అని ఉల్టా మాట్లాడతారు. దేవాలయంలో నీకెందుకు, నువ్వు ఒవ్వడివి అనడానికి హక్కు లేదు ఎవరికి. అది అందరిది, అక్కడ అందరు సిస్టమేటిక్గానే ఉండాలి. గడప దాటి బయటకు వచ్చి నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద బొర్రు, నీ ఇష్టం వచ్చిన దిక్కు తిరుగు, ఎట్లా పడితే అట్లా తిను, అనవసరమైన విషయం. దేవాలయం మాత్రం అందరికి సంబంధించింది, ఆడ రూల్స్ పాటిస్తా వెళ్ళండి, లేదంటే లేదు. అలాగే కొంతమంది మగవాళ్ళైతే మ్యాక్సిమం ప్యాంటు వేసుకుంటారు, లేదంటే కట్ చేస్తారు, లుంగి కట్టుకొని పోతారు. అంతకుమించి మగవాళ్ళకి పెద్దగా ఏముండదు. అంటే మగవాళ్ళు కూడా పంచ లుంగి కట్టుకోవాలి. కొన్ని అర్చనలు పూజలు చేపేసి వాళ్ళు ముందే చెప్తారు, పంచ కట్టుకొని వస్తేనే అర్చన లోపల గర్భగుడిలు చేస్తారు, లేదా ప్యాంట్ వేసుకుని మామూలుగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అని రూల్స్ పెడతారు. ముఖ్యంగా మహిళలకు, స్త్రీలకు నమస్కరించి చెప్తున్నామ్మా, మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునే హక్కు మీకున్నది, నేనేమీ అంటలేను. ఏమైనా చేయండి. సినిమా వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రదర్శన చేస్తున్నారు, మీరు డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ప్రదర్శన చేస్తున్నారు. ఇంకా కుర్రోళ్ళకి సంతోషమే, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే దేవాలయానికి వచ్చేది అంటే కొంచెం పద్ధతిగా నిండుగా బట్టలు కట్టుకొని ఆ దేవాలయంలోకి వచ్చినంత వరకు, ఆ తర్వాత మీ ఇష్టం, మీరు బయట ఎక్కడన్నా పోండి, ఏమైనా చేసుకోండి, ఎక్కడన్నా తిరగండి, ఎట్లైనా ఉండండి, మీకు హక్కు గవర్నమెంట్ కూడా ఇచ్చింది, మాట్లాడడానికి వీల్లేదు. కాబట్టి దేవాలయం అనేది అందరికి సంబంధించింది. ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ కూడా దీని కాదనలు, ఇక్కడ ఉన్న రూల్స్ని గవర్నమెంట్ కూడా కాదన్నది ఇక్కడ ఉండే రూల్స్ని. అందుకే మన అన్ని హిందూ పెద్ద పెద్ద దేవాలయాలు, గవర్నమెంట్ నడిపించే దేవాలయాలు అన్నిట్లలో కూడా సాంప్రదాయమైన దుస్తులలోనే లోపలికి రాగలరు అని గవర్నమెంటే బోర్డులు పెడుతుంది, నేనే కాదు. మీరు చూడండి, గవర్నమెంట్ నడిపే అన్ని పెద్ద పెద్ద దేవాలయాలు అన్నిటి దగ్గర బయట బోర్డు పెట్టేశారు, అమ్మాయి అబ్బాయిలు, మహిళలు, మగవాళ్ళు సాంప్రదాయ దుస్తులతోటి లోపలికి రావలేను దేవాలయంలోకి అని గవర్నమెంటే, నేను కాదు. బయట మీ ఇష్టం, మీ ఏమైనా చేసుకోండి, ఎట్లైనా ఉండండి. ఒకవేళ ఎవరైనా ఏ క్లబ్కో, పబ్లకో, పార్టీలకో వెళ్తున్నారు, ఏదో ఒక డ్రెస్ వేసుకున్నారు, చాలా ఆకర్షణీయమైన డ్రెస్ వేసుకున్నారు, అది సాంప్రదాయమైన దుస్తులు కావు. అప్పుడు ఏం చేయాలి? వెళ్తూ వెళ్తూ నాకు దేవుడు భక్తి అండి, నేను దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుంటా, వద్దు. అందుకే బయట ధ్వజస్తంభం పెట్టారు. వినండి నా మాట, మీ మంచి కొరకే. బయట ధ్వజస్తంభం ఎందుకు పెట్టారనుకుంటున్నారు? ఊరికే షోప్ టాప్కి పెట్టారనుకుంటారా? స్టైల్ కోసం పెట్టారనుకుంటారా ధ్వజస్తంభము? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం ఏంటంటే, ఎవరైనా కొన్ని పరిస్థితులలో బ్రాహ్మణ్స్ కూడా అశౌచం ఉన్నప్పుడు, వాళ్ళకు అమ్మనో నాన్నో చనిపోయినప్పుడు 11 రోజులు గర్భగుడిలోకి రారు, గర్భగుడిలో దేవుని ఆరాధించకుండా ఉండలేరు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తుందంటే, ఈ ధ్వజస్తంభం దూరం నుంచి చూసి దానికి నమస్కారం పెడితే భగవంతునికి నమస్కారం చేసినట్టు. ఇలాంటి హిందూ సాంప్రదాయమైనటువంటి మంచి విషయాలన్నిటిని పక్కన పెట్టి అర్థం చేసుకోండి. మీకు భగవంతుడు అంటే భక్తి కదా, అలాంటి డ్రెస్సులు వేసుకున్నారు, అది దేవాలయంలోకి వెళ్ళకూడదు. బయట ధ్వజస్తంభం చూసి నమస్కారం పెట్టుకోండి, ఎక్కడి నుంచో కనబడుతుంది అది. లేదా గుడి దగ్గరికి పోయి బయట నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోండి, సమస్య లేదు. నువ్వెవరండి, నువ్వెందుకు చెప్తావు అని అంటే, గర్భగుడి దేవాలయం చెప్పినదా, ఎవరు తాత సొత్తు కాదు, అది ఎవరి ఆస్తి కాదు, సమస్తమైనటువంటి ప్రజలందరికీ సంబంధించింది. దేవాలయంలో నుంచి వచ్చేటటువంటి ఏదైతే మంచి జరగాలనుకుంటే మంచి చెయ్యాలి అక్కడ దేవాలయంలో. అలాగే మనము చాలా టెంపుల్లో టాయిలెట్స్ కట్టారు, ఈ మధ్య కొంచెం కొద్దిగా కడుతున్నారు. కానీ నేను మొన్న 2 టెంపుల్లోకి వెళ్ళానండి,
అయ్యప్ప మాలలు వేసుకున్నారు. దయించి అందరికి చెప్పండి సార్, నేను ఎవరిని తగ్గించాలి చేయాలని కాదు, పాపం వాళ్ళకి తెలియకపోవచ్చేమో. అక్కడ చెడ్డీలు, జాంగర్లు, లుంగీలు, షాంపూ ప్యాకెట్లు అట్లా వాడేస్తే ఆ బాత్రూమ్లలో నీళ్ళు నిండిపోయినాయండి. వేరే వాళ్ళు ఎట్లా అడుగు పెడతారండి స్వాములు? మనకు చాలా పవిత్రంగా ఉంటాం, కాళ్ళు కడుక్కుంటాం, మన మీద మూత్రం సుక్కబడొద్దని మనం చాలా జాగ్రత్తగా చూస్తాం కదా. అయ్యప్ప మాల వేసిన వాళ్ళంతా కూడా జనరల్ అందరూ కూడా బ్రాహ్మణులు అలాగే చూస్తారు, ఎవరైనా పూజలు చేసేటప్పుడు అలాగే ఉంటారు. అయ్యప్ప మాలలు అనేది అయితే ఆల్మోస్ట్ అన్ని వర్గాల వాళ్ళు వేస్తున్నారు కదా, అందరికి ఇది రూల్ తెలుసు కదా. మన కాళ్ళ మీద మూత్రం చుక్క కూడా పడకుండా చాలా జాగ్రత్త చూస్తాం, వెంటనే నీళ్ళు కడుక్కుంటాం. అలాంటిది బాత్రూమ్లలో చెత్త చెదారం వేసి లుంగీలు చెడ్డీలు అన్ని వేసి ఆ నీళ్ళు నిండిపోతే మొత్తం నీళ్ళన్నీ మన కాళ్ళకు మునిగితే ఎట్లుంటదండి? కొంచెం మీకు తెలిసిన స్వాములకు చెప్పండి. ఆ దేవాలయం ఎంత శుభ్రంగా ఉండాలనో టాయిలెట్లు కూడా అంతే శుభ్రంగా ఉండాలి. మన గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది కదా పరిశుభ్రత అని చెప్పి, అదేదో టైటిల్ బాత్రూంల గురించి. దయించి అందరు కూడా శ్రద్ధగా వినండి సార్, మంచిగా ఉండండి, మీ పిల్లలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీరు చేసిన పూజలు మీకు ఫలితం లభించాలి అంటే ఇవి ఇట్లాంటి దేవాలయంలలో చెయ్యకండి. మేం చేస్తాం, నువ్వెవరు అంటే చేసుకోండి, నాకేం పెడుతుంది. ఉన్నారుగా గ్రహాలు, నవగ్రహాలు ఎందుకున్నాయి అనుకుంటారు, ఇట్లాంటి వాళ్ళ కోసమే నవగ్రహాలను పెట్టారు దేవుళ్ళు. మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లుంటది, మనకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, మనం హెల్మెట్ లేకుండా పోయినాం అనుకో సొర్రున ఆపి చాలంది అని చాలా కట్టేస్తుంటారు. ట్రిపుల్ రైడింగ్ పోయినా చేస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా ఇచ్చేస్తారు. కొందరు వాదన చేస్తుంటారు, డ్రంక్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా అండి, డ్రైవింగ్ లైసెన్స్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా అండి, ఎందుకు మరి రెండు గవర్నమెంట్ ఇచ్చింది కదా, రెండు ఇచ్చింది కానీ నీకు రెండు కలిపి చేయమని చెప్పలే కదా, అది ఇచ్చిన గవర్నమెంట్ ఆ రూల్ ఈ మాట కూడా చెప్పి ఈ మాట తొంగలు తొక్కేస్తారు. డ్రైవింగ్ చేస్తే డ్రంక్ చేయొద్దు, డ్రంక్ చేస్తే డ్రైవింగ్ చేయొద్దు అని, డ్రంక్ అండ్ డ్రైవ్ కలిపి చేయొద్దు అని చెప్పి ఈ ఒక్క మాటను పక్క పెడేస్తారు. ఆ కొందరు వాగ్వివాదాలు, లాజిక్ మాటలు, పోలీసులు అవన్నీ విన్నారు కదా, ఏం మాట్లాడరు, ఛాలెంజ్ చేస్తూనే ఉంటారు. అలాగే నవగ్రహాలు కూడా ఏం వినరు, వాళ్ళకు ఉండేటటువంటి గత జన్మలలో ఏం చేసారో అది చేసేది చేసేస్తుంటారు. ఆ గ్రహ దోషం గ్రహచారం ఏందనేది అది వేరే కథ, అది దాంట్లో చెప్పుకుందాం. ఇది దేవాలయం గురించి నేను మాట్లాడుతుంది. అలాగే దేవాలయంలోకి వెళ్ళంగానే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయంగానే కొంతమంది చాలా మంది కాళ్ళు కడుగుతుంటారు. కాళ్ళు కడగొద్దు, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినంత మాత్రాన కాళ్ళు కడగొద్దు. ఎవరైనా మీ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పారంటే కేవలం నల మహారాజు దమయంతి కథ ఒక ముక్క తెలుసుకొని మొత్తం చరిత్రను చెప్పమని వాళ్ళని, ఆ నల మహారాజు అంతా కాళ్ళ నుంచి కడుక్కోకపోతే శని పట్టుకున్నది అయ్యా, కాళ్ళు కడుక్కుంటారు అయ్యా, ఆ ఒకటే ముక్క. ఆ నల మహారాజు ఎవరు, ఆ దమయంతి ఎవరు, ఆ నల మహారాజును కాలు కడుక్కోకపోతేనే శని ఎందుకు పట్టుకున్నాడు, మొత్తం ఆయన చరిత్ర కథ ఉండదు, చెప్పరు. ఈ ఒక్క ముక్క చెప్పేశారు, నల మహారాజునే శని సరిగా కాలు కడుక్కోకపోతే పట్టుకున్నాడు అయ్యా, కాళ్ళు కడుక్కోండి శని పట్టుకుంటాడు. మనం అంత మహనీయులం కాదు, మనకు ఒళ్ళంత ఉంటుంది, ఎక్కడి నుంచైనా పట్టుకుంటాడు. నల మహారాజు దమయంతి కథ వినాలి అనుకుంటే, శని బాధ తగ్గాలి అనుకుంటే, వినాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను ఆ కథ చెప్తాను. దేని దానికి చాలా పెద్ద కథలు ఉంటాయండి ఆధ్యాత్మికంలో, దేని టచ్ చేసినా కూడా ఒక్క ముక్కలా, ఒక రీల్లా, ఒక నిమిషంలో చెప్పడానికి కుదరదు. అలాగే కొన్ని దేవాలయాల్లో ఆగమ శాస్త్రాన్ని బట్టి ఆ దేవాలయంలో ఆ భూమిని, స్థలాన్ని బట్టి, అలాగే అక్కడ ఉన్న దైవ స్వరూపాన్ని బట్టి కొన్ని నియమాలు ఏర్పాటు చేస్తారు. ఆ నియమాలు ఏంటో వాళ్ళు ఇది వద్దు అంటే వదిలేయాలి. బ్రాహ్మణులు కనుక ఇక్కడ వద్దురా నాన్న ఇది చెయ్యొద్దు అంటే వదిలేసేయాలి, దాన్ని మాట్లాడొద్దు. లేదా వాళ్ళకి నమస్కరించి, వినయ విధేయతలతో నమస్కరించి, స్వామి కొంచెం తెలుసుకోవాలని చెప్పి అడగండి అంటే ఎవరైనా చెప్తారు, లేదు నేను చేస్తా, నేను ఆ గుళ్ళో చేసినా, ఈ గుళ్ళో చేస్తా, మా ఇంట్లో చేసుకుంటా, నేను వీడెందుకు చేయొద్దు. దేవాలయం దగ్గర ఇవి పనికిరావండి. అహంకారము, పొగరు, ఆవేశము, ఉరుకులాట ఇవన్నీ దేవాలయంలో పనికిరావు. అవి తగ్గించుకోవడానికి దేవాలయానికి వెళ్ళేది, అది తెలుసుకొని దేవాలయానికి వెళ్ళండి. కొన్ని దేవాలయాల్లో భగవంతునికి అర్చన చేస్తున్నా కానీ, కుంకుమ అర్చన కానీ, హారతి కానీ ఇచ్చేటప్పుడు ముందట కొంతమంది అడ్డుగా నిలబడతారు. వేరే వాళ్ళకు కూడా కొంచెం జరిగి ఇవ్వాలి అని కూడా ఉండదు వాళ్ళకి, వెనుకున్న వాళ్ళకి కనబడదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే చిరాకు పడటం, కోపం రావడం, లేదంటే బాధపడటం, దీంట్లో ఏదో ఒకటి చేశారు. అయ్యో నేను చూడలేకపోతున్నా, నాకు పుణ్యం కలగలేదు అని. భయపడకండి,
భగవంతునికి ఆరతి ఇచ్చేటప్పుడు గర్భగుడిలో నైవేద్యం పెట్టేటప్పుడు మీకు దేవుడు కనబడలేదంటే మీరు చేయాల్సింది అంతకంటే ఎక్కువ పుణ్యం రావాలి. ముందట చూసే వాళ్ళకంటే ఎక్కువ పుణ్యం రావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే కళ్ళు మూసుకొని లేదంటే కళ్ళు తెరిచి భగవంతుని రూపాన్ని మీ కళ్ళల్లో ఇంకొక ఫోటో ఎక్కడో ఏదో ఒకటి ఉంటుంది దాని మీద దృష్టి పెట్టి ఇక్కడ అయ్యే వరకు నామస్మరణ చేయండి. ఆ ముందట ఎవరైతే కూర్చొని పూజలు చూస్తారో చేస్తారో కదా అంత 10 శక్తి అంత పుణ్యం మీకు వస్తుంది. ఆడ ముందట కూర్చొని మళ్ళీ మనసు ఏదో ఆలోచన చేస్తుంటే ఆటో ఇటో నాకే రావాలి ఎవరికి రావద్దంటే అది స్వార్థం. అది ఆడ ఛాన్స్ లేకపోతే వేరే విషయం. ఒక్కసారి నమస్కారం పెట్టుకొని పక్క జరగాలి. కానీ ఒక్కొక్కరు దండాలు పెడుతుంటారు ఇంకా ఎంతమంది అని ఉండని. దేవాలయాల్లో హారతి ఇచ్చేటప్పుడు కానీ అర్చన చేసేటప్పుడు కానీ మీకు దైవ స్వరూపం అక్కడ కనబడలేదు అంటే ఇంకా దేవాలయంలో ఏ పక్కైనా కూడా భగవంతుని ఇంకో ఫోటోలు అనేకం ఉంటాయి. లేదా కళ్ళు మూసుకోనో కళ్ళు తెరిచో భగవన్నామ స్మరణ భగవంతుని మీద మనసు లగ్నం చేయండి. ఆ ముందట చూసే వాళ్ళకంటే మీకు 10 ఎక్కువ పుణ్యం లభిస్తుంది. మీ కోరికలు తొందరగా నెరవేరుతాయి. అంటే ధార్మికమైన కోరికలండి. ఏవో మళ్ళా కోరికలు అంటే నేను ఎట్లా పడితే అట్లా కాదు, పనికిరాని ఇతరులకు ఇబ్బంది కలిగించేటి ఇతరులను మోసం చేసి నువ్వు ఒక్కడివే ధనం ఇవన్నీ కాదు. ధార్మికంగా మీకు ధర్మబద్ధంగా మీరు కోరుకునేటువంటి మీకు ఒక ఉద్యోగం లేదనో మీ తల్లిదండ్రులకు బాగాలేదనో మీ భార్యకు బాగాలేదనో మీ కొడుకు బాగాలేదనో లేదంటే పిల్లలకు పరీక్షలు బాగా రావాలనో ఇవన్నీ ధార్మికమైన కోరికలు. ఇలాంటివన్నీ జనరల్గా ఇలాంటి మంచి మనస్ఫూర్తి కోరుకుంటే కొంచెంలో కొంచెం నెరవేరుస్తారు ఆ మనస్ఫూర్తి మొక్కుకుంటే. అలాగే మరొక తప్పు ఏం చేశారంటే ఆ గుడి చిన్న ఉంటుంది, ఒక్కరే ప్రదక్షిణ చేసేంత ఉంటుంది. నేను చూసే కొన్ని టెంపుల్స్లో లేడీస్ అట్లనే కూర్చున్నారు. అమ్మ జరగనంటే ఇంకా ముఖం ఇట్లా కోపంగా చూస్తున్నారు. అరే ప్రదక్షిణ నేను ఎట్లా చేయాలి? మరి దీపాలు వెలిగించడానికి మీకు అక్కడెక్కడ ఎక్కడో పక్కకు ప్లేస్ ఉంటుంది. బయటనో ఎక్కడో దగ్గర బ్రాహ్మణ్స్ దేవాలయం కార్తీక మాసాలు వచ్చినప్పుడు కూడా పలానా చోట గాడ దీపాలు వెలిగించుకొని అంటారు. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. ఆన్నే నేను శివుని ముందు ఆన్నే పెడతా అంటారు. మరి ప్రదక్షిణ చేసేటోళ్ళు ఏం కావాలి? దేవునికి మీరు ఒక్కరేనా భక్తులు? ఆ దేవాలయం అందరిది కదా, మరి వేరే వాళ్ళు ఎట్లా ప్రదక్షిణ చేశారు మీరు అడ్డం కూర్చుంటే? మీకు ఆలోచన చేసుకోండి స్వామి. ఏమన్నా కూడా మళ్ళీ నన్ను అంటారు. అది అందరికి సంబంధించింది, అందరు ప్రదక్షిణ చేసుకోవడానికి వస్తారు. మీరు అడ్డం కూర్చుంటే ఎట్లా? ఓ పక్కకు ఉంటుంది. ఆలోచన చేసుకోండి స్వామి. మరొకటి ఏంటంటే ప్రతి దేవాలయంలో కొన్ని పెద్ద దేవాలయాలు ఉన్న తర్వాత చిన్న గర్భగుడి లోపల చిన్న చిన్న గుడిలు ఉంటాయి. ఒక గుడి దగ్గర పూజ చేస్తూ ప్రదక్షిణ చేస్తూ అర్చన చేస్తూ ఇంకో గుడి దగ్గర ఇంకో గర్భగుడిలో హారతిస్తుంటే లేదంటే శంఖంలో నీళ్ళు పోస్తుంటే ఇది మధ్యలో వదిలి ఉరుకుతుంటారు. నేను చూసిన, అంటే నాకు కూడా జరిగింది. నేను మొదట్లో తెలియక నేను కూడా ఉరికాను. కానీ నేనేం శుద్ధపూసను, నేను ఒక్కనే పుట్టంగానే ఏం నాకు అంతా తెలిసి రాలేదు. నేను కూడా ఇలాంటి కొన్ని తప్పులు చేశాను కాబట్టి తెలుసుకొని మీకు చెప్తున్నాను. నేను ఒక దగ్గర ప్రదక్షిణ ఒక భగవంతుని చేస్తున్నంటే ఆ ప్రదక్షిణ పూర్తి అయ్యే వరకు అటు ఇటు పోదు. మనసు ఏకాగ్రత కోసమే దేవాలయం వెళ్ళడానికి. ఇక్కడ ప్రదక్షిణ చేస్తూ ఇది రావాలి, అక్కడ ఆరతీసి అది రావాలి, ఇక్కడ శంఖం నీళ్ళు పోస్తే ఇది రావాలి, అన్ని ఇట్లా రావాలనేది అత్యాశ అంటారు, మనసు చంచలం అంటారు. మీకు అట్లా ఎవరికైనా కలిగితే ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క భగవంతుని స్వరూపం దగ్గర ఉండి ఇప్పుడు సీతారామ ఆంజనేయ స్వామి కూడా ఉంది అనుకో, రాముల వారి దగ్గర ఏదైనా పూజ అర్చన ఏదో చేపిస్తున్నారు. సడన్ గా అక్కడ పక్కన ఆంజనేయ స్వామి గర్భగుడి ఉంటుంది, ఆడ హారతి ఇస్తుంటారు. టంగ్ టంగ్ హారతి కూడా ఇది వదిలేసి అటు పోయిరు అనుకో ఇంక ఉండదు ఇటు అటు. తర్వాత ఇక్కడ ఇంకో శివుడు ఇంకో ఏదో గుడి ఉంటుంది, ఇంట్లో ఏదో శంఖంలో నీళ్ళు తీసిపోతుంటారు. ఇట్లా అంటే పాపాలని పోతే మంచిది ఆయన ఖర్చన చేసినా అని చెప్పి కొన్ని గుళ్ళలు ఉంటాయి. అన్ని గుళ్ళలు కాదు, కొన్ని గుళ్ళలో కొన్ని ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఇది వదిలేసేట ఉరికితే ఇది కాదు అది కాదు. నువ్వు ఒకటి చేస్తున్నావు క్రమశిక్షణ, మనసు ఏకాగ్రత కోసము, ప్రశాంతత కోసము. అందుకే గుడికి పోవడం కారణమే అది ఫస్ట్. తర్వాత నీ ధార్మికమైన కోరికలు నెక్స్ట్. ఫస్ట్ అక్కడ పద్ధతులు పాటించకుండా ధార్మిక కోరికలు మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. తర్వాత మీ ఇష్టం స్వామి. ఒక ఆధ్యాత్మికవేత్తగా రీసెర్చ్ చేశాను కాబట్టి ఒక 30 సార్లు అయ్యప్ప మాల వేసిన వాడిగా 35 ఏళ్ల నుంచి కొన్ని 100 బుక్కులు చదివి ధర్మ మార్గం బోధించాలి అనేటటువంటి దీంట్లోకి వస్తున్నాను కాబట్టి నా హిందూ మిత్రులకు
దేవాలయంలలోకి వెళ్ళి ఎన్నో పూజలు చేసుకున్నా ఫలితం ఉంటలేదని చాలా మంది ఏడుస్తున్నారు కూడా మీరు చూడండి. అయ్యా మేము ఎన్నో పూజలు చేస్తున్నాం అయ్యా, మస్తు ఖర్చు పెడుతున్నాం అయ్యా, మస్తు పూజలు చేస్తున్నాం అయ్యా, మాకేమైసలేదయ్యా, పక్కన వాడు ఏం పూజ చేసలేడయ్యా, వాడికి మస్తు కోట్లు వస్తున్నాయ్యా, ఎందుకు వస్తున్నాయ్యా. మళ్ళీ దీనికంతా వేరే కథ ఉంటుంది, కింద కామెంట్ చేయండి చెబుతాను. స్వామియే శరణమయ్యప్ప.